ఒక రైతు కూతుర్ని, నేను ఒక రైతు కుటుంబంలో నుంచి వచ్చా. ఇప్పుడు తీసేది పబ్లిసిటీ చేయాలంటే అందరినీ చేయొచ్చు కదా. ఇప్పుడు నారు పోసిన దగ్గర నుంచి రైతు ఆ పంట పండి చేతికొచ్చే వరకు ఆయన ఎంత బాధలు పడుతున్నాడో మీకు తెలుసా? అవి ఎందుకు చేయరు? అవి ఎందుకు పెద్ద ఇదిగా తీసుకెళ్లరు చెప్పండి? గత నెల రోజుల నుండి మొబైల్ ఆన్ చేస్తే చాలు కుమారి ఆంటీ అని యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఇలా ఎక్కడ చూసినా ఆవిడ గురించే టాపిక్, ఆవిడ గురించే వీడియోస్. అసలు ఈవిడ ఇంత పాపులారిటీ ఎలా వచ్చిందా అని ఆ వీడియోలన్నీ చూస్తే నాకు చివరిగా అర్థమైన విషయాలు మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఆమెను కుమారి ఆంటీ అని కాకుండా కుమారి అక్క అని అనాలని ఉంది, కానీ మీ అందరికీ కుమారి ఆంటీ అంటేనే తెలుస్తుంది కదా. సరే, కుమారి ఆంటీ అనే అంటాను. ఈ హైటెక్ సిటీ ఏరియాలో ఒక బండి మీద నాన్ వెజ్ అండ్ వెజ్ ఫుడ్ స్టాల్స్ నడుపుకునే ఒక సాధారణ మహిళ. కానీ ఈరోజు మన 2 తెలుగు రాష్ట్రాల్లో అందరి నోట్లో నలుగుతున్న పేరు. ఎలాంటి వారినైనా ఈ సోషల్ మీడియా అనే ఒక ప్లాట్ఫామ్ చాలా వైరల్ చేయగలదు. నెల క్రితం వరకు ఈ కుమారి ఆంటీ ఎవరికీ తెలీదు. అంతెందుకు, ఆవిడ 12 సంవత్సరాల నుండి ఈ ఫుడ్ స్టాల్ నడుపుతుంది. ఇన్నాళ్ళు ఆవిడ దగ్గర ఎంతో మంది వచ్చి కొనుక్కొని తిని వెళ్ళుంటారు. వారందరికీ కూడా ఈ స్టాల్ ఓనరు పేరు కుమారి ఆంటీ అని తెలియదు. కానీ ఈరోజు కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ అనగానే హైదరాబాద్లో ఎక్కడ ఉందో ఫుల్ అడ్రస్తో సహా చెప్పేస్తారు. అంత పబ్లిసిటీ వచ్చింది. ఈ పబ్లిసిటీ కోసం ఆమె ఎవరికి ₹1 కూడా ఇవ్వలేదు. ఒక చిన్న వీడియో క్లిప్ ఆవిడ్ని పెద్ద స్టార్ని చేసేసింది. ముఖ్యంగా ఆ వీడియోలో ఆమె చెప్పిన ఎక్స్ట్రా 2 లివర్స్ ₹1000 డైలాగ్ బాగా హైలైట్ అయిన వైరల్ అయింది. ఒక్క నైట్లో స్టార్ అయిపోయింది. ఎంతోమంది యూట్యూబర్స్ ఆమె ఇంటర్వ్యూ కోసం ఇంటి ముందు క్యూలు కడుతున్నారు. ఆమె ఫుడ్ స్టాల్కి గిరాకీ పెరిగింది. సోషల్ మీడియా అన్నిట్లో, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇలా అన్నింట్లో కుమారి ఆంటీ పేరు మారుమ్రోగిపోయింది. ఆమె ఫుడ్ ఎలా ఉందో తినాలని చాలా మంది షాప్కి క్యూ కట్టారు. ఒక్కసారిగా ఆమె షాప్ దగ్గర ట్రాఫిక్ పెరిగింది. సందీప్ కిషన్ గారు మూవీ ప్రమోషన్ కోసం వెళ్ళారు. ఇలా జనంలో ఆమె పేరు నలిగి ఆమె స్టాల్ దగ్గర జనం పెరిగారు. దాంతో ఆ ఏరియాలో ట్రాఫిక్ పెరిగింది. ట్రాఫిక్ పెరగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. షాప్ మూయించేశారు. అది ఒక్కసారిగా సంచలన వార్త అయింది. దాంతో ఆ మ్యాటర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి వద్దకు చేరింది. వెంటనే ఆయన స్పందించి ఆమె షాప్ మళ్ళీ రీఓపెన్ చేయడానికి ఓకే సిగ్నల్ ఇచ్చారు. దాంతో మళ్ళీ ఊపిరి పోసుకుంది కుమారి ఆంటీ బిజినెస్. ఇంత పాపులారిటీ, పబ్లిసిటీ రావడానికి కారణం ఏంటి? ఆమె చేసే ఫుడ్ వల్ల అనుకుంటే ఆమె గత 11 సంవత్సరాలుగా అక్కడ ఫుడ్ అమ్ముతుంది. పోనీ అతి తక్కువ ధరకు పెట్టడం వల్ల పబ్లిసిటీ వచ్చిందా అంటే అది కాదు. ఆ చుట్టుపక్కల స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ ఎంత ధరకు అమ్ముతున్నాయో అంతే రేటుకి అమ్ముతుంది. మరి ఎలా కుమారి ఆంటీ ఫేమస్ అయింది? తెలుగు 2 రాష్ట్రాల ప్రజలే కాకుండా ఇతర స్టేట్లో ఉన్న పెద్ద యూట్యూబర్స్ సైతం ఆమె స్టాల్ వద్దకు ఆమెతో ఇంటర్వ్యూ కోసం క్యూ కట్టారు. ఇంతటి పబ్లిసిటీ తీసుకొచ్చిన అస్త్రం ఏంటంటే, ఒక యూట్యూబర్ తను మాట్లాడిన ఒక చిన్న క్లిప్ని ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో వీడియో క్లిప్ని వదిలాడు. అది కాస్త వైరల్ అయి కూర్చుంది. దాంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో కుమారి ఆంటీ పేరు మారుమోగిపోయింది. అసలు ఈ కుమారి ఆంటీ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఆమె జీవితం గురించి కొన్ని ప్రధానమైన విషయాలు మనం ప్రస్తావించుకుందాం. ఆమెది లవ్ మ్యారేజీ, 1 సైడ్ లవ్ అంట. వారి హస్బెండ్ ఆమెను లవ్ చేశారంట. వారికి బంధువులే అయినా వారి హస్బెండ్ వాళ్ళ అమ్మగారు వీరు మ్యారేజ్కి ఒప్పుకోలేదంట. కానీ వీరు పెళ్లి చేసుకున్నారు. కాబట్టి కుమారి ఆంటీ వాళ్ళ అత్తగారికి కుమారి ఆంటీ అంటే ఇష్టం లేదంట. కానీ ఇప్పుడు ఆ అత్తగారి కుమారి ఆంటీని చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారంట. మొదట్లో అంటే వారు హైదరాబాద్కి వచ్చిన కొత్తలో కుమారి ఆంటీ వాళ్ళు చాలా కష్టాలు పడ్డారంట. మొదట్లో కుమారి ఆంటీ వాళ్ళ హస్బెండ్ లారీ డ్రైవర్గా పనిచేసేవారంట. కాబట్టి ఇంట్లో కుమారి ఆంటీ ఒక్కరే పిల్లల్ని కూడా చూసుకుంటూ చాలా బాధలు పడేవారంట. అప్పట్లో అప్పుడప్పుడు తినడానికి కూడా, ఇంట్లో భోజనానికి కూడా చాలా ఇబ్బందులు పడేవారంట. సింగర్ హేమచంద్ర వాళ్ళ ఇంట్లో కుమారి ఆంటీ గారు వంట పని చేసేవారంట. హేమచంద్ర గారి అమ్మగారిని ఫుడ్ స్టాల్ పెట్టుకోవడానికి అప్పుగా పెట్టుబడి కోసం 30,000 అడిగారంట. ఆవిడ అడగగానే 30,000 ఇచ్చి ఫుడ్ స్టాల్ పెట్టుకోవడానికి హెల్ప్ చేశారంట. ఇక్కడే మనకి ఒక విషయం అర్థమవుతుంది. పనిచేసే ఇంట్లో 30,000 అడగగానే అప్పుగా ఇచ్చారంటే కుమారి ఆంటీ గారి మీద ఆవిడకి ఎంత నమ్మకమో తెలుస్తుంది. అలా 30,000 ఇన్వెస్ట్మెంట్ చేసి
ఫుడ్ స్టాల్ పెట్టిన కుమారి ఆంటీ ఈరోజు ఒక్కరోజు 50,000 పెట్టుబడి పెట్టి సరుకులు కొనే స్థాయికి ఎదగడం అంటే మామూలు విషయం కాదు. ఎవరైనా అది చేస్తాం ఇది చేస్తామని బోలెడన్ని కబుర్లు అయితే ఈజీగా చెప్పేస్తాం. కానీ నిజానికి వస్తే అవే మాటలు చెప్తూ కాలం వెళ్ళబుచ్చడమే కానీ ఒక చిన్న టీ షాప్ కూడా పెట్టలేం. అంతెందుకు, నేను ఎప్పటి నుంచో ఒక ఫ్యాన్సీ షాప్ పెడదామని అనుకుని 5 ఏళ్ళు అయింది. షాప్ పెట్టింది మాత్రం లేదు. నేను చెప్పేది ఏంటంటే మాటలు చెప్పడం వేరు, చేసి చూపించడం వేరు. నాకు కుమారి ఆంటీ మాటల్లో నచ్చిన విషయం ఏంటంటే ఆమె పెద్దగా చదువుకోలేదు, 4వ తరగతి వరకే చదివారని చెప్పారు. కానీ ఆమె మాటలు మాత్రం చాలా ఇన్స్పైరింగ్గా, చాలా తెలివిగా అనిపిస్తాయి. చాలా సహనంగా సమాధానం చెప్పడం, ప్రతిదీ చాలా క్లియర్గా ధైర్యంగా చెప్పడం. అదీ కాక ఇంతటి పబ్లిసిటీ వచ్చినా ఏమాత్రం గర్వం లేకుండా, ఎవరు ఏం అడిగినా విసుక్కోకుండా సమాధానం చెప్పడం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆమె దగ్గరే తినండి అని కాకుండా మా సెంటర్లో నా షాప్తో పాటు చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, వాళ్ళందరి దగ్గర కూడా ఫుడ్ చాలా రుచిగా ఉంటుంది అని చెప్పడం. స్వార్థంగా కాకుండా తనతో పాటు బిజినెస్ చేసే ప్రతి ఒక్కరూ బాగుండాలనే పాజిటివిటీ నాకు బాగా నచ్చింది. ప్రస్తుతం ఆవిడ మీద ఎంత పబ్లిసిటీ ఉందో మీ అందరికీ తెలుసు. ఆ పబ్లిసిటీలో ఆవిడ మీద నెగిటివిటీ కూడా చాలా ఎక్కువగా ట్రోల్ చేశారు. ఆ విషయం మీద ఆవిడ ఇలా స్పందించింది. అలా ట్రోల్ చేసే వాళ్ళకి ఇక్కడ జరిగే విషయాలు ఏమీ తెలియవు కదా, పాపం వాళ్ళు తెలియకుండా చేశారు అని ఆమె మీద నెగిటివిటీ ట్రోల్ చేసిన వారిపై సానుభూతి చూపించడం నిజంగా ఆమె గొప్ప మనస్తత్వానికి గుడ్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. నేనైతే ఒకటి చెప్తున్నా, ఆవిడ మీద నెగిటివిటీ ట్రోల్ చేసినా కూడా ఆమె ఏమాత్రం భయపడదు. ఎందుకంటే ఆమె దగ్గర కష్టపడి పనిచేసే తత్వం ఉంది. ఇంకెవరినో మోసం చేసో లేక పెద్ద పెద్ద స్కాములు చేసో డబ్బులు సంపాదించట్లేదు. వారి కుటుంబం అంతా 4 మనుషులు ఉదయం 5 గంటల నుండి సాయంత్రం వరకు కష్టపడి పనిచేసి సంపాదిస్తున్నారు. చాలామంది ఆమెకి నెలకి 5 లక్షలు 6 లక్షలు వస్తున్నాయని చెప్పుకుంటున్నారు. అందులో తప్పేముంది, వాళ్ళు కష్టపడుతున్నారు, ఫలితంగా డబ్బులు సంపాదిస్తున్నారు. మీకు కూడా కష్టపడి సంపాదించే సత్తా ఉంటే మీరు రేపటి నుంచి ఆమెలాగే కష్టపడి పనిచేసి లక్షలు సంపాదించండి. అది మనకి చేత కాదు, కానీ కష్టపడి సంపాదించే వాళ్ళ మీద మాత్రం ఏడవడం మాత్రం ఈజీగా చేసేస్తాం. కుమారి ఆంటీకి 2 పిల్లలు కూడా వారికి వంటల్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. ఒక పక్క హెల్పింగ్ చేస్తూనే మరో పక్క చదువుకుంటున్నారు. ఈ పాయింట్ని యూత్ అందరూ అర్థం చేసుకుంటే బాగుంటుంది. మనం చదువుకుంటున్నామంటే అదేదో పెద్ద ఘనకార్యంలా ఫీల్ అయ్యి ఇంట్లో పేరెంట్స్కి చిన్న పనిలో కూడా హెల్ప్ చేయం. పెద్ద మహానుభావులు అబ్దుల్ కలాం లాంటి వారు కూడా పేద కుటుంబం నుండే కష్టపడి పనిచేస్తూ మరోపక్క చదువుకుంటూ రాష్ట్రపతి స్థాయికి వచ్చారు. నేను చెప్పేది ఏంటంటే మనిషిలో మల్టీ టాలెంట్ లక్షణాలు ఉండాలి, బద్ధకం ఉండకూడదు, ఏదైనా సాధించి తీరాలి అనే పట్టుదల ఉండాలి. ఇలా ఒక చిన్న ఫుడ్ స్టాల్ పెట్టుకొని ఈరోజు నెలకి 1,50,000 పైగా సంపాదిస్తుంది. చాలామంది డిగ్రీలు, పీజీలు, బీటెక్లు చదివి జాబ్ రాలేదని ఖాళీగా టైం వేస్ట్ చేయడం కంటే బోలెడన్ని స్వయం ఉపాధి మార్గాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని కూడా ఆర్థికంగా పైకి ఎదగొచ్చు. ప్రజెంట్ కుమారి ఆంటీ వీడియో వైరల్తో చాలామంది ఫుడ్ స్టాల్స్ కూడా పాపులర్ అవుతున్నాయి. కొత్తగా ఫుడ్ బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇన్స్పైరింగ్గా కూడా నిలిచారని చెప్పాలి. చివరిగా మీ అందరికీ ఒక మాట, కష్టపడి పనిచేసే వాళ్ళని బ్యాడ్గా ట్రోల్ చేయకండి. దేశంలో పెద్ద స్కాములు చేసే వాళ్ళని ట్రోల్ చేయండి. నెగిటివిటీ కాకుండా పాజిటివిటీని పెంచుకోండి. కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం అయితే వస్తుంది. ఈ వీడియోలో నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. నా ఉద్దేశం ఏంటంటే కష్టపడే వాళ్ళని ఎప్పుడూ బాధ పెట్టకూడదు అనే ఉద్దేశంతోనే నేనైతే ఇవన్నీ చెప్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.